AMA Studios Originals presents. సిద్ధార్థ ఒక ఫ్యాన్సీ కెఫే ముందు కార్ ఆపాడు. దాని ముందు ఒక పెద్ద బోర్డు ఉంది. దానిపై సితారా ఫుడ్స్ అండ్ కెఫే అని పేరు పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అదే సిద్ధు నడుపుతున్న కెఫే. కార్ ఆపగానే తన వైపు డోర్ తీసుకుని బయటికొచ్చాడు. ఇంకో వైపు నుంచి సంజన కూడా బయటికొచ్చింది. అంతకుముందు సిద్ధు ఇంట్లో నుంచి హడావిడిగా పరిగెత్తుకు రావడం చూసి, ఎందుకలా పరిగెడుతున్నావు అని సంజు అడిగింది. సిద్ధు కెఫేలో స్టాఫ్ తక్కువగా ఉన్న సంగతి చెల్లికి చెప్పాడు. అతనికి హెల్ప్ చేసే ఉద్దేశంతో తను కూడా వచ్చింది. కానీ సంజన కెఫేకి రావడానికి ఇదొకటే కారణం కాదు. సిద్ధు సంజు ఇద్దరూ ఒకేసారి కెఫేలోకి వెళ్లారు. సిద్ధు క్యాష్ కౌంటర్ దగ్గర చూశాడు. మామూలుగా అయితే అక్కడ వంశీ కూర్చొని ఉంటాడు. కానీ ఇప్పుడు తనక్కడ లేడు. అంటే లోపల స్టాఫ్కి హెల్ప్ చేస్తూ ఉండి ఉంటాడని సిద్ధుకి అర్థమైంది. వంశీ అవ్వడానికి మేనేజర్ అయినా అవసరం ఉన్నప్పుడు ఏ పనైనా చేస్తూ ఉంటాడు. స్టాఫ్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. సిద్ధు వంశీ కోసం లోపలంతా వెతికి చివరికో చోట పట్టుకున్నాడు. ఏమైంద్రా, ఈరోజు ఎంతమంది రాలేదు అని అడిగాడు. 2 కుక్స్లో ఒకడు రాలేదు, 3 వెయిటర్లు కూడా లీవ్ పెట్టారు. నేను స్వాతి కలిసి ఉదయం నుంచి కెఫే చూసుకుంటున్నాం. నువ్వు రావడం మంచిదైంది అన్నాడు వంశీ కొంత రిలాక్స్ అవుతూ. నేను కూడా వచ్చాను. హాయ్ స్వాతి, హాయ్ వంశీ అంటూ సంజన అక్కడికొస్తూ ఎగ్జైటెడ్గా చెప్పింది. అప్పుడే ట్రే పట్టుకొచ్చి వంశీ పక్కన నిల్చున్న స్వాతి అన్న చెల్లెళ్లను చూసి నవ్వింది. హలో సంజన మేడం, హౌ ఆర్ యూ? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అని స్వాతి సంజనను పలకరించింది. కానీ వంశీ మాత్రం సంజనాని ఇగ్నోర్ చేశాడు. సిద్ధుతో మాట్లాడుతూ కొంచెం అవతలకి వెళ్ళి నిలబడ్డాడు. వంశీ అలా పలకరించకుండా వెళ్ళిపోయేసరికి సంజన బాధపడింది. సంజుకి వంశీ అంటే చాలా ఇష్టం. కానీ తను ఎప్పుడూ రెస్పాండ్ కాడు. ఒక సుపీరియర్ని ట్రీట్ చేసినట్లు ట్రీట్ చేస్తాడు, లేదా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటాడు. వంశీ అలా బిహేవ్ చేసినప్పుడల్లా సంజన హర్ట్ అవుతుంది. సంజన ఈ విషయాన్ని స్వాతితో ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. కానీ ఆ సిచ్యువేషన్, సంజు మొహంలో ఫీలింగ్స్ చూస్తే ఆమె మనసులో ఏముందో ఎవ్వరైనా కనిపెట్టేయగలరు. సంజన బాస్ చెల్లెలు కాబట్టి స్వాతి నేరుగా ఎప్పుడూ ఈ విషయం అడగలేదు. కాకపోతే తనని చీరప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా, మ్యామ్ మీకోసం చాక్లెట్ ప్రాపే తీసుకురానా? మీకది ఫేవరెట్ కదా అని సంజనని అడిగింది. స్వాతి మాటలకు సంజన నవ్వి, వద్దొద్దు, నేనిక్కడ హెల్ప్ చేయడానికి వచ్చాను. నువ్వు వెళ్ళి కస్టమర్స్కి సర్వ్ చెయ్యి. నాకు కాదు. అలాగే నేనేం చేయాలో చెప్పు. వద్దులే, నువ్వు నీ పని చూసుకో, నేను కనుక్కుంటా అని కస్టమర్స్ దగ్గరికెళ్ళి ఆర్డర్స్ తీసుకురావడం మొదలుపెట్టింది. సంజన చాలా మామూలు బట్టలు వేసుకొచ్చింది. అటు సిద్ధార్థ్ కూడా చాలా నార్మల్గా మిగతా వాళ్లకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. మొత్తానికి 4 కలిసి చక్కగా కస్టమర్స్ని హ్యాండిల్ చేశారు. ఇంకా 3 కస్టమర్స్ బయట ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకని సిద్ధు కిచెన్లోకి వెళ్ళి కుక్కి హెల్ప్ చేస్తున్నాడు. సిద్ధుకి వంట చేయడం వచ్చు. పైగా వంట చేయడం సిద్ధుకి కూడా చాలా ఇష్టం. నచ్చినప్పుడల్లా అతను కెఫేలోకి కిచెన్లోకి దూరేసి ఏదో ఒకటి వండేస్తూ ఉంటాడు. మరోవైపు నందిని ఆఫీస్కొచ్చింది. కానీ అమ్మతో మాట్లాడిన మాటలే మనసులో మెదులుతూ ఉన్నాయి. అమ్మతో అంత రూడ్గా మాట్లాడకుండా ఉండాల్సిందేమో అనిపించింది. కానీ తను ఇంకెవరినో ప్రేమిస్తున్నట్లు అమ్మకి ఎప్పుడో చెప్పింది. అయినా సిద్ధుతో ఎంగేజ్మెంట్ జరిపించేసరికి నందినికి బాగా కోపంగా ఉంది. ఆ విషయాలన్నీ పక్కన పెట్టి నందు ఆఫీస్ మీద దృష్టి పెట్టింది. వాళ్ళ నాన్నకే అసిస్టెంట్ ఉండడం వల్ల ఆయన డాక్యుమెంట్స్ చెక్ చేస్తుంది. కొన్ని కాగితాల మీద ఆయన సంతకం కావాల్సి వచ్చింది. అందుకే వాళ్ళ డాడీ క్యాబిన్ వైపు వచ్చింది. క్యాబిన్ డోర్ తెరిచే ఉంది. లోపల 2 గొంతులు వినిపిస్తున్నాయి. వాళ్ల మాటల్లో తన పేరు వినపడేసరికి నందిని అక్కడే నిలబడిపోయి వినడం మొదలుపెట్టింది. క్యాబిన్ లోపల నందిని నాన్న శ్రీనివాస్, సిద్ధు నాన్న కృష్ణమోహన్ మాట్లాడుకుంటున్నారు. నాకు నువ్వు అన్నది నిజమే అనిపిస్తుంది. నీకే నందిని మీద అంత నమ్మకం ఉంటే తను నా కూతురు.
ఇంకా నాకెంత నమ్మకం ఉండాలి అని శ్రీనివాస్ అంటున్నారు. నందిని నీ కూతురేనా ఏంటి? మా ఇంటికి కాబోయే కోడలు కూడా. తను ఏదైనా బాగా హ్యాండిల్ చేస్తుంది. చాలా రోజుల నుంచి తనను గమనిస్తున్నా కదా, పనిని సీరియస్గా తీసుకుంటుంది, పైగా ప్యాషనేట్ కూడా అంటూ కృష్ణమోహన్ నందినిపై పొగడ్తల వర్షం కురిపించారు. వాళ్ళిద్దరి మాటలు వినగానే నందిని చాలా సంతోషపడిపోయింది. కంపెనీలో ఏదో ఒక మంచి పోస్ట్ తప్పకుండా అసైన్ చేస్తారని తనకి అర్థమైపోయింది. ఇదంతా నిన్నటి ఎంగేజ్మెంట్ ఫలితమే అని నందిని అనుకుంది. తను కానీ సిద్ధు కానీ పెద్దవాళ్ల మాటలకు ఎదురు చెప్పకుండా ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నారు. దానికి బదులుగా వాళ్ళు పిల్లల్ని సంతోష పెట్టాలనుకుంటున్నారని నందిని గెస్ చేసింది. నందిని కాసేపు అలాగే డోర్ దగ్గర నిలబడి ఆ తర్వాత ఏమీ ఎరగనట్లే నాక్ చేసింది. డోర్ నాక్ వినగానే లోపల ఇద్దరు మాట్లాడడం ఆపేశారు. నందిని ఒక ప్రొఫెషనల్ అసిస్టెంట్లా లోపలికొచ్చి డాడ్తో కొన్ని పేపర్లు సైన్ చేయించుకొని కామ్గా మళ్ళీ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. నందినికి ఇలా సీరియస్గా బ్లాంక్ ఫేస్ పెట్టి యాక్ట్ చేయడం పెద్ద విషయమేం కాదు. తను ఇంట్రోవర్ట్. నందినికి ఇలా సీరియస్గా బ్లాంక్ ఫేస్ పెట్టి యాక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. తను ఇంట్రోవర్ట్గా పెరిగింది. ఎవరితో పెద్దగా కలవడానికి ఇష్టపడదు. తన ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ తొందరగా ఎక్స్ప్రెస్ చేయదు. కానీ ఆఫీస్లో తనని వరించబోయే కొత్త పోస్ట్ గురించి నందినికి మనసులో పట్టలేని సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని వెంటనే సిద్ధుకి చెప్పాలనిపించింది. ఆఫీస్ నుంచి నేరుగా సిద్ధు వాళ్ళ ఇంటికి గాని కెఫేకి గాని తను ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఫస్ట్ తనకి ఈ విషయం చెప్దామనుకుంది. తనకి ఏదైనా మంచి జరిగితే తనకంటే సిద్ధునే ఎక్కువగా సంతోషపడతాడని నందినికి తెలుసు. అందుకే సిద్ధుతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది. కానీ ఎగ్జైట్మెంట్ రాను రాను పెరిగిపోయి నందిని సాయంత్రం వరకు ఆగలేకపోయింది. వెంటనే సిద్ధుకి ఫోన్ చేసింది. కానీ సిద్ధు ఫోన్ తీయలేదు. అతను ఫోన్ సైలెంట్లో పెట్టి కెఫే పనిలో బిజీగా ఉన్నాడు. నందిని 4-5 సార్లు ట్రై చేసినా సిద్ధు ఫోన్ తీయలేదు. సిద్ధు కెఫేలో బిజీగా ఉండి ఉంటాడనుకుంది. అతను పనిలో పడ్డాడంటే ఇంకేమీ పట్టదని నందినికి బాగా తెలుసు. అంతేకాదు అతని అలవాట్లు వేషాలు కూడా తనకి మాత్రమే తెలుసు. సిద్ధుతో ఫోన్లో మాట్లాడలేకపోయేసరికి నందిని మూడ్ కొంచెం ఆఫ్ అయినట్లయింది. కానీ ఆఫీస్ టైంలో అయితే సిద్ధు దగ్గరికి వెళ్ళలేదు. అందుకనే కామ్గా పనిలో మునిగిపోయింది. కాసేపటికి ఫోన్ మోగింది. సిద్ధునే మిస్డ్ కాల్స్ చూసి కాల్ బ్యాక్ చేసి ఉంటాడని నందిని చాలా ఎగ్జైట్ అయింది. వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని చూస్తే కాల్ సిద్ధు నుంచి కాదు, రాహుల్ నుంచి. స్క్రీన్ మీద సిద్ధు బదులు రాహుల్ పేరు చూడగానే నందిని ఉత్సాహమంతా చెల్లారిపోయింది. డిసప్పాయింట్మెంట్తోనే ఫోన్ తీసి, హలో రాహుల్, చెప్పు. ఏదో ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది. లేకపోతే నీకో చెల్లి ఉందని కూడా నీకు గుర్తుండదుగా అని దెబ్బ పొడిచింది. నిజమే, నీ అన్న గురించి నీకు బాగా తెలుసు. ఎలా అయినా నా కవలవి కదా, నా గురించి అన్నీ అలా అర్థమైపోతూ ఉంటాయి అని రాహుల్ కూడా ఆట పట్టిస్తూ నవ్వేశాడు. రాహుల్ నవ్వు విని కూడా నందినికి నవ్వు రాలేదు. పైగా ఇరిటేట్ అవుతూ, విషయమేంటో చెప్పు, ఆఫీస్లో పని చేసుకుంటున్నా, నీలాగా ఖాళీగా లేనిక్కడ అని వెక్కిరించింది. నీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరితో ఇదే ప్రాబ్లం. ప్రపంచంలో మీరే పెద్ద పనిమంతులు అనుకుంటారు. ఆఫీస్లో చైర్లో కూర్చొని 9 to 5 ఏదో పెద్ద పొడి చేస్తున్నామని ఫీల్ అవుతారు. మిగతా వాళ్ళంతా వేస్ట్గాళ్ళు అనుకుంటారు. ఆర్టిస్టులన్నా వేరే వర్క్ చేసే వాళ్ళన్నా కొంచెమైనా విలువ ఇవ్వరు. ఎప్పుడు చూసినా నువ్వు డాడీ ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని రాహుల్ కాస్త సీరియస్గానే చెప్పాడు. అరే రాహుల్, నా ఉద్దేశం అది కాదు. నువ్వైనా ఏది నేరుగా చెప్పవు కదా. ఇరిటేట్ చేసింది చాలు. ఇప్పటికైనా చెప్తావా ఎందుకు ఫోన్ చేశావో? నందిని సంజాయిషి ఇస్తూనే విసుక్కున్నట్లుగా అడిగింది. ఏం లేదు, నా కాన్సర్ట్ ఉంది. మీ అందరికీ VIP టికెట్లు బుక్ చేశాను. మీరంతా తప్పకుండా రావాలని చెప్పడానికి ఫోన్ చేశాను. సంజన సిద్ధుని కూడా వెంట తీసుకొనిరా అని రాహుల్ కూల్గా చెప్పాడు. కాన్సర్ట్ అన్న మాట వినగానే నందిని కళ్ళు సంతోషంతో మెరిశాయి. కుర్చీలో నిటారుగా కూర్చొని, రాహుల్, నీ కాన్సర్టా? సీరియస్గానా? మొత్తానికి నీకో బ్రేక్ వచ్చిందిగా
ఇంత పెద్ద విషయాన్ని ఇంట్లో ఎవరికి ఎందుకు చెప్పలేదు? అందరి సంగతి వదిలే, కనీసం నాకైనా చెప్పాల్సింది. ఇంత మంచి విషయాన్ని ముందే చెప్పకపోగా ఇప్పుడు ఇలా ఫోన్ చేసి సడన్ గా ఇన్వైట్ చేస్తావా అని నందిని రాహుల్కి ఛాన్స్ ఇవ్వకుండా గబగబా మాట్లాడేసింది. అరే అరే ఆగుతావా కాస్త? ఇదేమంత పెద్ద గొప్ప బ్రేక్ కాదు. సుజీత్ అని ఫేమస్ సింగర్ ఉన్నాడు కదా, అతని కాన్సర్ట్లో వెనుక కోరస్లో పాడే ఛాన్స్ వచ్చింది. అలాగే అతనితో కలిసి గిటార్ కూడా వాయిస్తా. అంతే, దీనికే నువ్వెంత సంతోషపడాల్సిన పని లేదు. అయినా ఎక్కడో చోటైతే మొదలు పెట్టాలి కదా, ఇది అదే అనుకో అని రాహుల్ మెల్లగా అసలు విషయం చెప్పాడు. దెబ్బకి నందిని ఉత్సాహమంతా కరిగిపోయి నార్మల్ అయిపోయింది. సరేలే, టైం ఉంటే వస్తా అని రెక్లెస్గా అంది. అందుకే మీకు చెప్పను, మీకు అసలు సింగర్స్ అన్నా మ్యూజిషియన్స్ అన్నా విలువే ఉండదు. వస్తే రండి, లేకపోతే లేదు. వచ్చేవాళ్ళు చాలా మందే ఉన్నారు. టికెట్స్ కావాలా లేక అవి కూడా ఎవరికైనా ఇచ్చేనా అని రాహుల్ చాలా నిరసనగా మాట్లాడాడు. రాహుల్ మాటలు విని నందిని నవ్వేసింది. అరే జోక్ చేస్తున్నా రాహుల్, నేను తప్పకుండా వస్తాను. సిద్ధుకి కూడా ఒకసారి చెప్పు అని అన్నని కూల్ చేసే ప్రయత్నం చేసింది. అరే నువ్వు నీ ఫియాన్సీని ఇన్వైట్ చేసుకోలేవా? బావగారు కదా, సపరేట్గా ఇన్వైట్ చేయాలేమో రాహుల్ నవ్వుతూ అన్నాడు. తనని ఆట పట్టించడానికే రాహుల్ అలా మాట్లాడుతున్నాడని నందినికి అర్థమైంది. AMA Studios Originals.